చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ పార్టీలు 2019 నుంచి ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనలేదని ఈసీ గుర్తించింది. రాజకీయ పార్టీగా నమోదై 2019 నుంచి గత 6 ఏళ్లలో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ను గుర్తించి డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది ఈసీ. ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పలు రాజకీయ పార్టీలున్నాయని ఈసీ వెల్లడించింది. ఆయా పార్టీల ఆఫీసులు ఎక్కడా లేవని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 2800కు పైగా గుర్తింపు లేని పొలిటికల్ పార్టీలుగా ఈసీ వద్ద నమోదై ఉన్నాయి. ఇందులో చాలా పార్టీలు రాజకీయ పార్టీగా కొనసాగటానికి కావలసిన షరతులను నెరవేర్చడంలో విఫలమయ్యాయని కమిషన్ గుర్తించింది. దీంతో వాటిపై చర్యలు తీసుకునేందుకు ఈసీ రెడీ అయ్యింది. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు పొందాలంటే జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి, లేదా నిర్దిష్ట సంఖ్యలో అసెంబ్లీ లేదా లోక్సభ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలను అందుకోలేని పార్టీలను కేవలం నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు. ఇటువంటి పార్టీలు సుదీర్ఘ కాలం పాటు ఎటువంటి ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనకపోవటం, కనీసం పార్టీ కార్యాలయాలను కూడా నిర్వహించకపోవటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.